దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దళిత నాయకుడిగా సతీష్ మాదిగా విజ్ఞప్తి. మిత్రులారా, మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరు జడ్జిలతోన క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టాలకు దూరం వాళ్ళు, అదే రకంగా ఎస్సీలకు రావాల్సిన షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళకు ఉండే అవకాశాలను దూరం అవుతాయి, వీళ్ళు మతపరంగా క్రైస్తవ మతస్థులు బీసీసీ గ్రూప్కు చెందిన వాళ్ళని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వెనుక ప్రధానంగా ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతోనే నేటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ప్రధానంగా హిందూ మతాన్ని పెంపొందించే వాళ్ళు క్రైస్తవ మతాన్నే కానీ, ముస్లిం మతాన్నే కానీ, సిక్కు మతాన్నే కానీ, బౌద్ధ మతాన్నే కానీ ఇతర మతాలను వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ హిందూ మతం, మనధర్మ శాస్త్రం వీటిని పెంచి పోషించే వ్యక్తులే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ సంస్థనే ఈ రకంగా వ్యవహారం చేసుకుంటూ వస్తుంది. అంతెందుకు, భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన రోజు, ఆ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న గోవాల్కర్ తన యొక్క ఆర్ఎస్ఎస్ పుస్తకంలో పేపర్లో స్పష్టంగా రాయడం జరిగింది, ఈ రాజ్యాంగం మా రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నది, మనధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నది రాజ్యాంగము, రేపు రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పేసి అని చాలా స్పష్టంగా గోవాల్కర్ చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత రాజ్యాంగం గజెట్లో హిందూ మతం తప్ప అన్య మతస్థులు ఏ మతస్థులకైనా ఈ యొక్క ఎస్సీ ఫలాలు అందవు, హిందూ మతస్థులే ఎస్సీలుగా గుర్తించబడతారు అని చెప్పింది. ఆ తర్వాత 1956లో సిక్కు మతస్థులను ఎస్సీలు, సిక్కు మతం తీసుకున్న దళితులకు, క్రైస్తవ మతం తీసుకున్న వాళ్లకు, ప్రధానంగా క్రైస్తవ మతాన్ని తీసుకున్న వాళ్లకు ఈ యొక్క హిందూ మతం ఫలాలు, ఎస్సీ ఫలాలు అందవని చెప్పింది. అదే రకంగా తర్వాత సిక్కు మతస్థులను కూడా చేర్చింది, వాళ్ళకు కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు. అదే రకంగా 1990లో బౌద్ధ మతానికి సంబంధించుకొని దాన్ని కూడా దాంట్లో చేరిన వాళ్ళని కూడా ఎస్సీలు ఎవరైనా ఉంటే కానీ ఎస్సీలుగా గుర్తించవచ్చు అని చెప్పింది. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన స్వీకరించినప్పుడు బౌద్ధ మతంలో ఉన్న దళితులు ఎవరైతే ఉండరో వాళ్ళు ఎస్సీలుగా గుర్తించబడరు. కానీ ఏదేమైనా హిందూ మతం నాకు వద్దని చెప్పేసి ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, 1950లో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తించవు, ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి అని చెప్పిన దాంట్లో గాంధీ హస్తం ఉందని చెప్పేసి అని మాట్లాడుకుంటూ రావడం జరిగింది. నిజానికి చెప్తున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించుకున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో గాంధీ గారి పైన మరియు నెహ్రూ గారి మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకున్న పెద్దల మీద లేనిపోని అబండాలు వేస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు మా దాంట్లో ఉన్న కొంత పెద్ద మనిషికి ఆ వాసన తగిలింది, ఆర్ఎస్ఎస్ వాసన, బీజేపీ వాసన తగిలి ఏది మాట్లాడినా బీజేపీకి అనుకూలంగా వచ్చేటట్టుగానే ఆయన వ్యవహార శైలిలో నడుస్తున్నది. ఇది చాలా తప్పు. మహాత్మా గాంధీ కాదు, ఆ రోజు ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగం అమల్లోకి వస్తున్న రోజు ఆర్ఎస్ఎస్ తన వైఖరి స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం ఇది మా రాజ్యాంగం కాదు, మా మనధర్మ రాజ్యాంగం కాదు అని చెప్పింది. ఆ రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళను దళితులుగా ఏ రకంగా, ఎస్సీలు ఏ రకంగా గుర్తిస్తారని అనుకుంటున్నాం మనం. దానికి గాంధీ గారు చేసిన, గాంధీ ఏమైనా ఆర్ఎస్ఎస్సా? గాంధీ గారిని చంపింది ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన గాడ్సే. ఆర్ఎస్ఎస్ భావజాలానికి గాంధీ చాలా వ్యతిరేకి.
కానీ ఈ యొక్క అబండను కూడా గాంధీ మీద రుద్ది అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేటట్టుగా ఈ నాయకుల మాటలు ఉన్నాయి. ఆ రోజు 1950లో గజెట్లో క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు ఎస్సీలుగా గుర్తించబడదని చెప్పేసి చెప్పినట్టుగానే నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా, ఇద్దరు జడ్జిలతో వచ్చిన జడ్జిమెంట్ కూడా, ఈ జడ్జిమెంట్ వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉన్నది. మొన్న ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హస్తం ఉన్నదని చెప్పిన ఆ పెద్ద మనిషి నేడు జడ్జిమెంట్లో ఆయన హస్తం లేదని ఎట్ట చెప్పగలుగుతాడు? ఆర్ఎస్ఎస్ హస్తం లేనట్టుగా ఎట్ట చెప్పగలుగుతారు? కేంద్ర ప్రభుత్వం హస్తం లేదన్నట్టుగా ఎట్ట చెప్పగలుగుతారు? కనుక ఏది జరిగినా మళ్ళీ దళిత వర్గాలను ఆ యొక్క కాసేపు వర్గం వైపే మళ్లించాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని కూడా మళ్ళీ గాంధీ గారి పైన అబండం వేసే కుట్ర చేస్తున్నారని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ నేను దళిత బిడ్డగా చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవ మతస్థులుగా ఎవరికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మూలన ఎవరికి నష్టమయ్యా అంటే క్రైస్తవ మతంలో చేరిన దళితులకు మాత్రమే, ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే, అదే రకంగా బీసీలో ఏ గ్రూప్లో ఉన్న కులాలకు మాత్రమే ఇది అన్యాయం జరుగుతుంది. మిగతా ఎవరైతే చౌదరీలు, బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మాసు, ఇతర కులాలు ఎవరు చేరినా వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. ఎందుకొరకంటే క్రైస్తవ మతంలో చేరిన వాళ్ళకు బీసీ సి గ్రూప్ వస్తుంది. అయితే రెడ్లకు సి గ్రూప్తోనే పనింది, చౌదరీలకు సి గ్రూప్తోనే పనింది, అదే రకంగా కంబాస్కు సి గ్రూప్తోనే పనింది. వాళ్ళకు కావాల్సిన వాళ్ళు మతాలు మారడానికి ప్రధానమైన కారణం డబ్బుల కోసం వాళ్ళు మతం మారినరు. వాళ్ళు క్రైస్తవ పాస్టర్స్గా పనిచేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కలువరి చర్చి లక్షలాది మందిని పోతుంది. అది కమ్మాస్కు సంబంధించుకున్న చర్చి. అక్కడ పాస్టర్ వాళ్ళకి పోయే ప్రజలు మాత్రం దళిత వర్గాల ప్రజలు. అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకొరకు క్రైస్తవ మతాన్ని స్వీకరించారంటే డబ్బుల కోసం. క్రైస్తవ మిషనరీ ద్వారా కోట్ల రూపాయలు వస్తాయి కనుకనే వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కానీ ఇక్కడ దళితులు క్రైస్తవ మతంలోకి పోవడానికి బలమైన కారణం ఏంటంటే హిందూ మతస్థులు దళితులను గుళ్ళోకి రానియకపోవడం, దేవుళ్ళకు దూరంగా పెట్టడం, అంటరాంతరం పాటించడం. కనుకనే తన బాధను దేవుని దగ్గరికి చెప్పుకోవడానికి వెళ్ళడానికి ఈ ప్రజలకు దేవుని దగ్గరికి రానియలేదు. కనుక ఎవరో ఆంగ్లేయుల మతమైన క్రైస్తవ మతం, ఆ ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలించిన కనుక వాళ్ళ సంఖ్యలో బైబిల్ పట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళ మతానికి వ్యాప్తి చెందడం కోసం ఇక్కడ అంటరాంతరానికి గురైన దళితులను వాళ్ళ క్రైస్తవ మతంలోకి తీసుకుని ఈరోజు క్రైస్తవ మతంలో చేరినంత మాత్రం నా కులాలు పోలేదు. మాలలకు మాల చర్చి ఉంది, మాదిగలకు మాదిగ చర్చి ఉంది, కమ్మాస్కు కమ్మ చర్చి ఉంది, రెడ్లకు రెడ్ల చర్చిలు ఉన్నాయి. దీంట్లో కూడా రకరకాల గ్రూపులు ఉన్నాయి. కులం మాత్రం పోలేదు. మతం మారిండొచ్చు కానీ కులం మాత్రం పోలేదు, అంటరాంతరం మాత్రం పోలేదు. ఈరోజు మతం అంటే ఒకటే, దాంట్లో కులాలు లేవని చెప్పేసి నేను చెప్తున్నాను. నిజానికి ఈరోజు రెడ్డి క్రైస్తవుడు రెడ్డి అమ్మాయినే పెళ్లి చేసుకుంటుండు, బ్రాహ్మణ క్రైస్తవుడు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండు, కమ్మ క్రైస్తవుడు కమ్మ కులస్తులనే పెళ్లి చేసుకుంటుండు, మాల క్రైస్తవుడు మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటుడు, మాదిగ క్రైస్తవుడు మాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండు. తప్ప వీళ్ళు మతం ప్రకారము ఒక మాదిగా క్రైస్తవుడు ఒక రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు, లేకపోతే ఒక మాల క్రైస్తవుడు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు. ఇది గమనించాలి. కనుక దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. కనుకనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్తున్నారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని చెప్తూ ముందుకు సాగుతుండే ఆయన. రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగానికి ప్రమాదం అంటే దళిత వర్గాలకు ప్రమాదము. అది గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది, అన్ని కులాలకు కూడా గౌరవిస్తుంది. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన దళితులకు మాత్రం ప్రధానంగా ఈ యొక్క దేవాలయాల్లోకి రానియకపోవడం వల్లనే దళితులు వేరు తప్ప వేరేది మాత్రం కాదు. కానీ మిగతా వాళ్ళు క్రైస్తవ మతంలోకి వేరే కులాలు చేరినట్టే అది డబ్బుల కోసం చేరినారు. ఉన్నత వర్గాలు ఈరోజు క్రైస్తవ పాస్టర్స్గా పనిచేస్తున్నారంటే వాళ్ళు మిషనరీస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి చేస్తున్నారు తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నేను దళిత సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీకు నిజంగానే మతం మారాలని అనిపిస్తే కనుక హిందూ మతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అని కానీ మనం భావిస్తే మీరు క్రైస్తవ మతం కాదు బౌద్ధ మతంలోకి వెళ్ళండి. అంబేద్కర్ గారు స్వీకరించిన బౌద్ధ మతంలోకి వెళ్ళండి తప్ప బౌద్ధ మతంలోకి వెళితే అది ఎస్సీ క్యాస్ట్ పోదు, అట్రాసిటీ గుర్తిస్తుంది. కనుక బౌద్ధ మతాన్ని అవసరం అనుకుంటే మీరు బౌద్ధ మతాన్ని స్వీకరించండి, కానీ క్రైస్తవ మతం తీసుకోవద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగానే మనం హిందూ మతం మీద కోపం ఉంటే ఆ యొక్క మన ధర్మశాస్త్రాన్ని మనం వ్యతిరేకిస్తే బౌద్ధ మతాన్ని స్వీకరిద్దాం, కానీ ఇట్లా ఈ రకం క్రైస్తవ మతంలోకి వెళ్ళొద్దని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకొరకంటే ఇది 1950 నుంచే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రకంగా ఉన్నది కనుక ఎవరైనా దీని గురించి మాట్లాడితే అది ముసలి కన్నీరు గార్చి
వాళ్ళను మళ్ళీ బీజేపీలకు గాంధీ గారి మీద బురద తల్లి ఇంకోరి మీద బురద తల్లి బీజేపీలకు లాభం చేకూర్చే మాటలే తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ అన్యతగా నా మాటలను భావించకుండా అవసరం వరకు కూడా బౌద్ధ మతాన్ని అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధ మతాన్ని స్వీకరించదండి. కానీ హిందూ మతాన్ని మాత్రం మనం హిందూ మతంలో ఉంటూ హిందూ ఫలాలు పొందాలని చెప్పేసి క్రైస్తవ మతం చేసుకుంటే ప్రమాదం ఉంది. ఇది ప్రధానంగా ఈ జడ్జిమెంటు దళిత వర్గాలకు ప్రమాదంగానే ఉంది తప్ప ఇతర వర్గాలకు కాదు. ఇతర వర్గాలు క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఒక దళితులకే ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ జై కాంగ్రెస్, జై భీమ్, జై జీవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.